ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. పరమాత్ముడి యొక్క స్మృతి, ఆ యొక్క శక్తిని నిజ జీవితంలో అనుభవం చేయటంతో పరమాత్ముడు కోరుకునే విధంగా పరమాత్ముల్లో ఉండేటువంటి దివ్య గొప్ప గుణాలు మనలోకి ఆటోమేటిక్గా వస్తాయి. పరమాత్మలో ఉన్నటువంటి అతి గొప్ప గుణం అనండి, శక్తి అనండి, ప్రతి ఒక్కరిపైన దయాభావముతో ఉండడం, ప్రతి ఒక్కరిలో కూడా దివ్యమైనటువంటి శక్తిని పెంచడం. పరమాత్ముడు మనలో ఆ యొక్క శక్తిని సహజమైన రీతిలో పెంచగలుగుతాడు. ఈరోజు ఎపిసోడ్లో పరమాత్ముడి ద్వారా మనం తీసుకునేటువంటి అతి గొప్ప శక్తి, ప్రతి ఒక్కరితో అతి ప్రేమగా స్నేహంగా ఎలా ఉండాలి, ప్రతి ఒక్క ఆత్మతో స్నేహంగా ప్రేమగా ఉండటంతో మనకు దొరికేటువంటి గొప్ప లాభము ఏమిటి అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాము. గుణాలు అవగుణాలు ప్లస్ మైనస్ ప్రతి మనిషిలో సహజంగా ఉంటాయి. కానీ ఎదుటి వారిలో ఉండేటువంటి చెడు అవగుణాలను మనం ఎక్కువగా చూడటంతో వారిపైన మనకి, మనపైన వారికి మధ్య ఏర్పడినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు తెగుతూ ఉంటాయి. ఆ సంబంధాలు తెగటంతో తెగిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి నెగిటివ్ మైనస్ని ఎక్కువగా చూడటం మొదలు పెడుతూ ఉంటాము. దేవాత్మలో ఉండేటువంటి అతి గొప్ప గుణము, దానిని అంటారు గుణగ్రాహక్తులు అవ్వడం. గుణగ్రాహక్తులు అవ్వడం అనగా దేవతలు ఎదుటి వారిలో ఉండేటువంటి గుణాలను మాత్రమే చూస్తారు. దాన్ని అంటారు గుణగ్రాహక్తులు అవ్వడము. మనకు ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని మాత్రమే జోడించుకోవాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం ఎంచుకున్నాము. ఎంత ఎక్కువగా ఇతరుల్లో ఉండేటువంటి గుణాలను మాత్రమే మనం చూస్తామో, సెలెక్ట్ చేసుకుంటాము, ఫైనలీ మన యొక్క మైండ్ కూడా అంత విశాలంగా తయారవుతుంది. ఎవరి మైండ్ అయితే అంత విశాలంగా మారిపోతుందో వారికి ముఖ్యంగా కొన్ని పనులు నచ్చవు. ఆ పనులో ఎదుటి వ్యక్తి యొక్క వ్యర్థంని చూడడం, వ్యర్థం గురించి ఆలోచించడం, వ్యర్థం గురించి మాట్లాడడం. ఎప్పుడైతే వారిలో ఉండేటువంటి మంచి గుణాలను మనం చూడడం మొదలు పెడతాము, వాటి గురించి తెలుసుకోవడం మనం ఇష్టపడతాము, అప్పుడే ప్రతి ఒక్క ఆత్మతో ఎదుటి ఆత్మకు పరస్పరంగా ఉండేటువంటి స్నేహ భావము, ప్రేమతో కూడినటువంటి భావం అనేది పెరుగుతూ ఉంటుంది. అవగుణాలు, ఇప్పుడు చూడండి, అవగుణాలనగా అతి ఆవేశంలోకి రావడం, అతి క్రోధంలోకి రావడం, ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి నెగిటివ్ని చూడడం. ఎవరిలోనైనా ఇలాంటి అవగుణాలు అనగా తప్పుడు గుణాలు ఉంటాయో, ఆ తప్పుడు గుణాలతో స్వయం ఏ మనిషి తనతో తాను సంతోషంగా ఉండగలడా? ఉండలేడండి. కొన్నిసార్లు అంటుంటాం కూడా, నేను ఎందుకు ఇలా తయారైపోయానో నాకే అర్థం కావడం లేదు, నేను ఎంత వద్దన్నా చెయ్యొద్దు అని నా మనసు చెప్పేనా, నా మనసు ఒక్కడు చెప్తుంది, నా బుద్ధి ఒక్కడు చెప్తుంది. ఈ రెండిటి మధ్యలో నాది నాకే ఒకలాంటి ఫైటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే తప్పుడు కర్మలు చేసేటువంటి ఏ ఆత్మ అయినా ఆ తప్పుడు కర్మలు చేసేప్పుడు కానివ్వండి,
చేసేసిన తర్వాత కానివ్వండి, ఏ ఒక్కరు కూడా పొరపాటున కూడా సంతోషంగా ఉండలేడు. దాన్ని మార్చుకుంటేనే తను సంతోషంగా ఉంటూ ఇతర ఆత్మలను కూడా సంతోషపరచగలడు. మరి ఆ విధమైనటువంటి పరివర్తన, సకారాత్మకమైనటువంటి పరివర్తన ఎలా రావాలి? దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణమైనటువంటి గుణగ్రాహకులుగా అవ్వాలి. దానికోసం నిత్యం పరమాత్మ స్మృతితో పాటు ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఎంత ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో మనం ఉంటామో, ప్రతి ఒక్కరితో నేను స్నేహంగా ఉండాల్సిందే, ప్రేమగా ఉండాల్సిందే అనే లక్ష్యాన్ని మనం ఎంచుకుంటాము. అప్పుడే మనం నిజ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాము. మరి ఈరోజు పాఠం ఏం నేర్చుకున్నామో, గుణగ్రాహకులవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి మంచి గుణాలని మనం చూడాలి, వాటిని మనం తీసుకోవాలి. ఇదొక నియమం అన్నమాట. దేని గురించి అతిగా మనం ఆలోచిస్తామో, దేని ఎక్కువగా మనం చూస్తామో, రాను 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 వాళ్ళు ఉండేటువంటి చెడు గుణాలు, అలవాట్లు తెలియకుండానే మనలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీరు ఎంత వద్దన్నా తప్పే చూస్తుంది, తప్పే కోరుకుంటుంది, తప్పే ఆలోచిస్తుంది. తప్పే చూస్తూ, తప్పే కోరుకుంటూ, తప్పు ఆలోచిస్తూ రాను రాను మీ యొక్క సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, మీ చెవులు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, మీ యొక్క చర్నింగ్ కానివ్వండి, అవే చూస్తూ అవే ఆలోచిస్తూ వారిలాగా మీరు తయారవుతూ ఉంటారు. అందుకని పరమాత్మ మహావాక్యం ఏమిటంటే, మంచి సహవాసం చెయ్యండి. సహవాసం యొక్క రంగు మీ బుద్ధి పైన 100% పడుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు చెడు గుణాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్న చెడు గుణాలతో వారే దుఃఖపడుతూ ఉన్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వారు ఏం ప్రయత్నం చేస్తారు? ఎంతవైతే అంత తొందరగా నాకున్న అనారోగ్య సమస్య నుండి బయటకు రావాలి, బయటకు రావాలి, బయటకు రావాలి. అనారోగ్యంగా మనం ఉన్నప్పుడు ఇదే ఆలోచిస్తాం కదా, ఏం చేస్తే తొందరగా నేను నా అనారోగ్య సమస్య నుండి బయటకి రాగలుగుతాను. ఎదుటి మనిషిలో క్రోధం ఉంది, అతి ఆవేశం ఉంది, ఇరిటేట్ అవుతూ, దుఃఖపడుతూ, దుఃఖపెట్టడం, అది వారిలో ఉంది అలవాటు. వారిలో ఉండేటువంటి తప్పు అలవాటుతో వారు దుఃఖపడుతూనే ఉన్నారు. దుఃఖపడుతూ ఉన్నారు అంటే అర్థం వారు ఆరోగ్యంగా ఉన్నారా? అనారోగ్యంగానే ఉన్నారు. అనారోగ్యంగా ఉండేటువంటి మనుషులపై మనకు దయాభావం రావాలి. వాళ్ళలో ఉన్న అతిపెద్ద అనారోగ్య సమస్య ఏంటి? ఈర్ష్యపడటం, క్రోధంలోకి రావటం. ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి మంచి గుణాలను చూడకుండా చెడు గుణాలని చూడడం, ఆలోచించడం, ఇది కూడా ఒక అనారోగ్య సమస్య. ఆధ్యాత్మిక పరంగా మనల్ని మనము ఏం చేస్తే తప్పుడు ఆలోచన నుంచి బయటకి రాగలం, మన యొక్క మైండ్ని దాని గురించి చింతన చేయండి, ఆలోచించండి. నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? మనం ఇతరులని ప్రశ్నలు అడగడం చాలా ఈజీ సబ్జెక్ట్. ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఎదుటి వారిని కొన్ని క్వశ్చన్స్ ఈజీగా అడిగేస్తుంటాం, టక టక టక. కానీ అందరినీ అడుగుతూ అడుగుతూ కొన్నిసార్లు మనిషి తనకు తానే క్వశ్చన్స్ వేయడం మర్చిపోతూ ఉన్నాడు. ఎదుటి మనిషి యొక్క మిస్టేక్స్ని చూస్తూ కరెక్ట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారని క్వశ్చన్ అడుగుతూ అడుగుతూ మనల్ని మనం కూడా అడగడం స్టార్ట్ చేద్దాం.
నేను కూడా ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను అని. సంతోషంగా నేను ఉండలేకపోవడానికి మూల కారణము నేను ఏమవ్వలేకపోతున్నాను, గుణగ్రాహకులుగా ఎదుటి ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాలను చూస్తూ ఆచరించేటువంటి గుణం యొక్క లోపం నాలో వచ్చేసింది. ఎప్పుడైతే మనలో ఉండేటువంటి యొక్క తప్పుడు ఆలోచనలను, తప్పు స్వభావమును మనం మార్చుకుంటామో మనం మంచి గుణవంతులుగా అవుతాము. గుణవంతులైనటువంటి వారిని మనం ఎప్పుడు పొగుడుతూ ఉంటాం, అవునా? ఇప్పుడు చూడండి, దైవాత్మలు అనగానే, భగవంతుడు అనగానే మనకింత రెస్పెక్ట్ మైండ్లో రావడానికి మూల కారణమే వారు మంచి గుణవంతులు, శక్తివంతులు. శక్తివంతమైన ఆత్మ, గుణవంతమైనటువంటి ఆత్మ నిత్యం భగవంతుడి యొక్క సేవలోనే వారి తనువైన, మనసైన, ధనమైన, శ్వాస అయిన, సంకల్పమైన సేవలో మాత్రమే ఉపయోగపడాలని వారు కోరుకుంటారు. ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న మంచి శక్తి, మంచి గుణాలు ఈశ్వర్య సేవకు మాత్రమే ఉపయోగపడతాయో అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ద్వారా మీరు ఆశీర్వాదాలు అనేది పొందగలుగుతారు. ప్రతి ఒక్క ఆత్మ మనకిచ్చేటువంటి గుడ్ విషెస్, శుభ భావన, శుభ కామన అని చెప్పబడుతుంది. ఎంత ఎక్కువగా శుభ భావన, శుభ కామన నాలో పెరిగిందో, నేను పెంచుకుంటాను, అప్పుడే గుణవంతులుగా, గుణగ్రాహకులుగా మనం ఈజీగా తయారవుతాము. గుణవంతులు మనం అవ్వాలి అంటే ఫస్ట్ మనలో ఉండేటువంటి మైనస్ మనం గుర్తించాలి. మనలో ఉండేటువంటి మైనస్ని గుర్తించి దాన్ని మనం సరిచేసుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఇదొక పద్ధతి అన్నమాట. చెక్ ఆర్ చేంజ్. ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్ దాన్ని చేంజ్ చేసుకోండి. ఈ రెండు, చెక్ చేసుకోవడం, స్వయాన్ని చేంజ్ చేసుకోవడం, ఈ రెండింటిని నేను ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటానో అప్పుడు పరివర్తన అనేది మన మనసుకి ఈజీగా వస్తుంది. పరివర్తన ఎప్పుడైతే మన మనసుకి ఈజీగా వస్తుందో అప్పుడు మనం గుణవంతులుగా అవ్వవచ్చు. మరి గుణవంతమైనటువంటి ఆత్మ వారి నోటి నుండి నిత్యం ప్రభు యొక్క చింతన, స్వచింతన తప్ప వారు ఎప్పుడు కూడా వ్యర్థ చింతన చెయ్యరు. వ్యర్థం చింతనమని నా నోరు చేస్తూ ఉందంటే నేను ఎక్కువగా వ్యర్థం ఆలోచిస్తున్నాను, ఎక్కువ వ్యర్థం కోరుకుంటున్నాను. ఆ విధంగా స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చెయ్యాలి అనేటువంటి పరమాత్ముడి యొక్క గొప్ప ఆశ, గొప్ప కోరికను మన ద్వారా పూర్తి అవ్వాలి అంటే, నేను మాత్రమే పూర్తి చెయ్యాలి అంటే దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణము, గుణగ్రాహకులుగా మనమందరం అవ్వాలి. మనం దేవతల దగ్గర చూడండి ఆవును చూయిస్తాము, పూజ చేసేప్పుడు చూడండి దేవతల ప్రతిమ దగ్గర ఇవన్నీ ఎందుకు చూయిస్తారంటే దేవాత్మలు గుణగ్రాహకులు అంత గొప్పగా కావడానికి మూల కారణం ఏంటంటే మనుషుల్లోనే కాకుండా జంతువులో ఉండేటువంటి మంచి గుణాలను కూడా వారు చూశారు, అలా వారు ఉండగలిగారు. దీని భావం ఏంటంటే మంచి గుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మీరు వాటిని చూడండి, సెలెక్ట్ చేసుకోండి, వాటిని గుణగానం చేయండి. వాటిని మీరు మీ యొక్క నిజ జీవితంలో కూడా ఆచరణలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వాటిని చూస్తూ, వాటిని వింటూ, వాటిని నిజ జీవితంలో ఆచరణలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం కూడా గుణగ్రాహకులుగా అవ్వగలుగుతాము. మంచి గుణాలు ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ భగవంతుడికి సమీపంలో చేరుకుంటారు.
భగవంతుడితో మనసుతో దగ్గరగా క్లోజ్గా ఉండాలి. ఈ యొక్క కోరిక అందరిలో ఉండాలి. మనం ఇప్పుడు చూడండి, కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ గుర్తు రాగానే ఏమంటాము, వారి దూరం ఉన్నా నా పక్కనే ఉన్నట్టుంది, నా దగ్గరే ఉన్నట్టుంది అని అంటాము. వారి ఫిజికల్గా దూరం ఉన్నా నాకు దగ్గరగా ఉన్నారని ఎందుకు అనిపిస్తుందంటే, ఇక్కడ ఏం మ్యాచ్ అయ్యాయి? గుణాలు మ్యాచ్ అయ్యాయి. గుణాలు మ్యాచ్. ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు అవుతారండి? గుణాలు మ్యాచ్ అయినప్పుడే. నా మనసులో భగవంతుడి పైన, దేవాత్మల పైన గౌరవం పెరిగింది లేదా పెరగాలి. మంచి గౌరవం పెరిగింది లేదా ఇంకా పెంచుకోవాలి అంటే ఇక్కడ గుణాలు ఏమవ్వాలి? మ్యాచ్ అవ్వాలి. అనగా నేను కూడా గుణగ్రాహకుడుగా తయారు కావాలి. ఎప్పుడైతే ఆ విధమైన గుణగ్రాహకులు అవుతామో మన మనసుతో, ఆలోచనలతో దైవాత్మలకి, పరమాత్మకి దగ్గర అవుతాం. గుణగ్రాహకులుగా అని అవ్వాలి. మంచి గుణం, అన్నిటికంటే గొప్ప గుణము దయాభావము, కరుణాభావము. ప్రతి ఒక్కరిలో ఆత్మిక దృష్టిని పెంచాలి. స్నేహభావము. ఎదుటి ఆత్మ కూడా పరమాత్ముడి యొక్క సంతానమే. ఈ యొక్క దృష్టి, ఈ యొక్క చింతన నాలో ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుందో అప్పుడు మనం ఖచ్చితంగా గొప్ప గుణవంతులవుతాము, శక్తివంతులమవుతాము. అన్నిటికంటే పెద్ద గుణం ఏదండి? మంచి గుణం. పెద్ద గుణము, మంచి గుణము ఏది అని అడిగితే పెద్ద గుణం, మంచి గుణం పవిత్రత, ప్రేమ, శక్తివంతులుగా ఉండడం, ఓకే, స్నేహభావంతో ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప గుణాలే, గొప్ప శక్తులే అని కూడా అనవచ్చు. అయితే గొప్ప గుణవంతులుగా నేను అవ్వాలి అంటే ముందు నాలో ఉండేటువంటి గుణాలను నేను చెక్ చేసుకోవాలి. దివ్య గుణములలో దేవతల్లో ఉండేటువంటి గుణాలన్నిటినీ కలుపుకొని దివ్య గుణాలనే చెప్పవచ్చు. దివ్య గుణాలు కూడా ఒక ఫ్లవర్స్తో సమానం అండి. అవునా? అన్ని రకాల ఫ్లవర్స్ ఒక్క చోటు మనం ఎప్పుడైతే చేరుస్తామో, ఒకటే చోటు అన్ని గుణాలను మనం చేర్చినప్పుడే అదొక మంచి ఫ్లవర్ వాస్ తయారవుతుంది. మరి నాలో కూడా అన్ని మంచి గుణాలే వచ్చినప్పుడు నా జీవితం కూడా గొప్ప గుణవంతమైనటువంటి, ప్రతిభవంతమైనటువంటి ఒక లైఫ్ స్టైల్ మనది తయారవుతుంది. అలాంటి జీవితాన్ని మనం భగవంతుడికి ముందు సమర్పించుకునేటువంటి వారిని అవుతాం. మనం ఈరోజు పూజ చేస్తున్నాము, ఏదన్నా వ్రతం చేస్తున్నాం, నోము చేస్తున్నాము. పూజ చేయాలన్నా, నోము చేయాలన్నా, వ్రతం చేయాలన్నా ముందు మనం అన్ని రకాల పువ్వులను తీసుకొస్తాం. ఆ పువ్వులను తీసుకొచ్చి ఎప్పుడైతే దేవతల ముందో సమర్పిస్తామో అప్పుడే ఆ పూజ మనం సక్సెస్ అయింది లేదా నా యొక్క వ్రతం పూర్తయిందని చెప్తాము. నాలో కూడా పవిత్రత ఉంది, నాలో శక్తి ఉంది, మధుర స్వభావం ఉంది. ఎన్ని మంచి గుణాలు నా దగ్గర ఉన్నాయో అంత మంచి ఏమయ్యాను? నేను గుణవంతుడిగా తయారయ్యాను. అంత గుణవంతుడిగా, ప్రతిభవంతుడిగా నేను తయారయ్యాను. కాబట్టి నేను ఈరోజు ఎలా ఉన్నాను? అంత శక్తివంతుడిగా, ప్రతిభవంతుడిగా ఉన్నాను. మంచి గుణవంతులుగా మనం తయారైనప్పుడు నెమ్మదిగా మనలో ఉండేటువంటి అవగుణాలు అవి దూరం అవుతూ ఉంటాయి. మన యొక్క లైఫ్లో ఒక్కటే ఇంపార్టెన్స్, ఒక పనికి ఇవ్వాలని మనం ప్రయత్నం చేద్దాము. మంచి గుణవంతుడిగా నేను కావాలి. నాలో ఉండేటువంటి గుణాల ద్వారానే ఒక మంచి సేవాధారిగా నేను మారగలుగుతాను. ఒక మంచి సేవాధారిగా, మంచి గొప్ప గుణవంతుడిగా తయారైనప్పుడే, పరమాత్మ చింతన చేయడానికి నేను ఇష్టపడినప్పుడే వారి సన్ముఖంలో ఎప్పుడైతే మనం చేరుకుంటామో, వారి సన్ముఖంలో చేరగానే
మీలో కూడా ఒక శక్తి, ఒక అద్భుతమైనటువంటి పవర్ మీరు స్వయాన ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. నాలో ఉండేటువంటి ఒక మంచి పవర్ని నేను ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తానో, ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఎదుటి ఆత్మకి ఇచ్చే దానికంటే ముందు నా కోసం నేను వాటిని ప్రయోగం చేయగలుగుతాను. నిజ జీవితంలో వాటిని ఆచరణలోకి తీసుకురాగలుగుతాను. మనం ప్రతి ఒక్కరిలో గొప్ప శక్తి ఉంది, దాన్ని వాడుకోవాలి. సమయం అనుసారంగా వాటిని, ఆ శక్తుల్ని మనం బయటకు తీసుకురావాలి. శక్తి ఉంది, కానీ సరి అయిన సమయంలో బయటకు తీసుకురావాలి అంటే మీలో ఉన్న మంచి గుణాలను వాడుకోవడం మొదలుపెట్టండి. అప్పుడే అది ప్రాక్టికల్ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా గుణగ్రాహకులుగా మనం తయారైనప్పుడే, అవగుణాల్ని మనం దూరం చేసుకున్నప్పుడే ఈర్ష్య కానివ్వండి, క్రోధం కానివ్వండి శాశ్వతంగా మన నుండి దూరం అవుతుంది. ఏ విధంగా అవ్వగలుగుతాము? దేవాత్మలో ఉండేటువంటి అతి గొప్ప దివ్య గుణం గురించి ఈరోజు మనం చర్చించుకున్నాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.